హాయ్ అండి. ఇవాళైతే హస్బెండ్ చికెన్ తినాలనిపిస్తుంది, వండవా అని అడిగిండు. అడగకుండానే అన్నీ చేసి పెట్టి మనము ఇంక హస్బెండ్ అడిగితే కాదంటామా? సరే మరి తెచ్చుకొని వండి పెడతాలే అన్నాను. సింపుల్గా ఈజీగా టేస్టీగా చికెన్ కర్రీ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. గ్యాస్ అయితే ముట్టించుకుందామండి. ముట్టించుకున్నాక కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా తురుముకున్న ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ కూడా వేసుకుందాము. వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ కూడా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక టమాటాలను కూడా మనం రెండైతే తీసుకుందాము. వాటిని కూడా చిన్నగా కట్ చేసుకొని దాంట్లో అయితే యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత టమాటా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఓకేనా? టమాటాలు కూడా మగ్గాలి. మగ్గిన తర్వాత చికెన్ అయితే శుభ్రంగా మనం కడుక్కొని వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని మూత పెట్టేస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి తేలుతుంది. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని మనం చేయాలన్నమాట. నెక్స్ట్ అయితే కొంచెం పసుపు కూడా వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత కలబెట్టాలి. గంటితోటి కలబెట్టాక కొంచెంసేపు మగ్గాలి. మగ్గిన తర్వాత మీ రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ యాడ్ చేశాను. మంచిగా ఇంకా సిమ్లో పెట్టేసుకొని ఇంకా టేస్ట్ చూద్దాం, సాల్ట్ సరిపోయిందా లేదా అని. కొంచెం పట్టిద్ది, అందుకే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ పెరుగు తీసుకోండి. పెరుగుని చిక్కగా మనం చిలకొట్టేసి పెరుగు కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా సిమ్లోనే జరుగుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ వాటర్ అయితే అస్సలు అవసరం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇంకొంచెం చికెన్ కూడా రెడీ కుక్ అయిపోయింది. లాస్ట్లో నేను ఇంకా చికెన్ మసాలా పౌడర్, ధనియాల మసాలా పౌడర్ యాడ్ చేసుకొని ఒక 5 సెకండ్స్ మాత్రమే మూత పెట్టి వదిలేసాను. తర్వాత చూసారా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంత థిక్గా ఉంది, చూసి టేస్టీగా కూడా ఉంది ఫ్రెండ్స్. అంతే ఎమ్మీగా టేస్టీగా ఉంది. నేనైతే బగారా రైస్లోకి సైడ్కి చికెన్ అయితే వండాను ఆ రోజు. టేస్ట్ మామూలుగా లేదు, ఎమ్మీగా ఉంది. చూసారు కదా ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.